మన మంచి చెప్పండి, వాళ్ళ కుట్రలను ఎండగట్టండి అంటూ పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ కుట్రల పట్ల ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. నిజం గడప దాటేలోగా అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఠా ప్రచారం అలాగే ఉంటుంది. మనం ఎంత మంచి చేసినా ఆ మంచిని మనం నిత్యం చెప్పలేకపోతే జగన్మోహన్ రెడ్డి అండుకో చేసే అసత్య ప్రచారాలు మనకంటే ముందు ప్రయాణిస్తాయి, రాష్ట్రాన్ని చుట్టుముడతాయి. ఆ అసత్య ప్రచారాలను ఖండించి జరుగుతున్న వాస్తవ పరిస్థితుల్ని, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని, జరగబోతున్న అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి వివరంగా చెప్పండి అంటూ దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రతి ఎమ్మెల్యేతో ముఖాముఖి చర్చిస్తా, మంచి చెడు వివరిస్తా, ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నాం, పొరపాటు ఉంటే సరిదిద్దుకుందాం, సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుంది, ఇది కళ్ల ముందున వాస్తవం. పార్టీకి పునాదులు లాంటి, వెన్నెముకలు లాంటి కార్యకర్తలను విస్మరించొద్దు. ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలుపుకుంటూ వెళ్ళి చేసిన అభివృద్ధి కార్యక్రమాలని, ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలని, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకి ప్రతి ఇంటికి వెళ్ళి వివరించి చెప్పాల్సిన బాధ్యత స్థానిక నాయకుల మీద, ఎమ్మెల్యే ఎంపీల మీద ఉందంటూ పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నెల రోజుల పాటు ప్రజల్లోనే ఉండాలని, ప్రజల దగ్గరికి వెళ్లాలని, ప్రజలకు అన్ని విపులంగా వివరించాలని చెప్పి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతిలో ప్రతిష్టాత్మక ఏర్పాటు చేయని క్వాంటమ్ వ్యాలీపై నేడు జరగబోతున్న వర్క్షాప్ కు వస్తున్న ఐటీ పరిశ్రమ దిగ్గజాలు, మేధావులకు చంద్రబాబు నాయుడు గారు డిన్నర్ ఇచ్చారు. దేశంలోనే తొలిసారిగా IBM, TCS, L&T సహకారంతో ఈ పార్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. సుపరిపాలనను సుస్థిరం చేద్దాం, 2029లోనూ గెలుపును సాధిద్దాం, ఇంటింటికి సుపరిపాలన విజయాలను చేరవేయాలన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఏడుపులే మాకు, రాష్ట్రానికి దీవెనలు అంటూ పోస్ట్ చేశారు మంత్రి నారా లోకేష్. ఏడాది కాలంలో టీడీపీ చేసిన అభివృద్ధిని, ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టీడీపీ కార్యాచరణ ప్రకటించింది. కార్యక్రమంలో పార్టీ అధినాయకత్వం మొదలుకొని పార్టీ కార్యకర్త వరకు డోర్ టు డోర్ ప్రచారాన్ని నెల రోజుల పాటు నిర్వహించేలా టీడీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దీనికి సన్నాహక సమావేశంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పరిశీలకులతో ఆదివారం సదస్సు నిర్వహించారు. సదస్సులో టీడీపీ అధినేత, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏడాది కాలంగా ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రత్యర్థులు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేలా అమలు చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలి. విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకెళ్తామని ఎన్నికల ముందు తాను, పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాం. ప్రజలు నమ్మి 94% స్ట్రైక్ రేట్తో విజయాన్ని కట్టబెట్టారు. నమ్మి ఆదరించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఉన్న ఇబ్బందులను సవివరంగా చెప్పండి, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేసిన పనులను వివరించండి. చేసిన పనులు చెప్పడంతో పాటు అమలు కాని పనులు ఎందుకు అవలేదో చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అంత ఆదరిస్తారు. పని చేయడం ఒక ఎత్తు, ప్రజలకు అందుబాటులో ఉండటం మరో ఎత్తు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు దౌర్జన్యాలు చేసినా ప్రజలు కూటమికి అండగా నిలబడ్డారు. మొహమాటాలకు పోకుండా గెలిపే ధ్యేయంగా అభ్యర్థులను ఎంపిక చేశాం. సోషల్ రీ ఇంజనీరింగ్ చేశాం. 2014లో అభివృద్ధి, సంక్షేమ పనులు చేశాం, కానీ రాజకీయం మర్చిపోయాం, చేసింది చెప్పుకోలేకపోయాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎప్పటికప్పుడు చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు చక్కదిద్దుకుంటూ ఎవరికీ ఇబ్బంది లేకుండా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా చేసి చూపించాం. కానీ చాప కింద నీరులా టీడీపీపై అబద్ధాలు చెప్పారు. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్టు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించారు, కుట్రలు పన్నారు. 2019 ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న వివేకానంద రెడ్డి హత్యే ఉదాహరణ. సాక్షిలో గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేశారు. నేను నిజమేనేమో అనుకున్నాను. హత్య చేసిన వాళ్ళు జాగ్రత్త పడ్డారు. కంట్రోల్ చేయాల్సిన మనం ఏమరపాటుకు గురయ్యాం. బెడ్రూమ్, బాత్రూంలో రక్తం కడిగి శవాన్ని కుట్లు వేయించి ఫ్రీజర్లో పెట్టారు. పోస్ట్ మార్టం చేయాలని వివేక కూతురు సునీతారెడ్డి అడిగిన తర్వాత పోస్ట్ మార్టం చేయగా గొడ్డలు పెట్టని తేలింది. అప్పుడు మళ్ళీ మాట మార్చి నా తండ్రిని చంపారు, మా బాబాయిని చంపారు, నన్ను అనాథం చేశారని మాట్లాడితే రాష్ట్రం నమ్మింది. అలాగే కోడికత్తి డ్రామా ఆడారు. అధికారంలోకి వచ్చాక కూడా ఎన్నికల ముందు గులకరాయి డ్రామా ఆడారు. ఇలా వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని లైట్ గా తీసుకోకూడదు. మనం చేస్తున్న మంచిని ఏ స్థాయిలో వివరిస్తున్నామో వారి కుట్రలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు గురించి నాకు తెలుసు. చాలా రకాల సర్వేలు చేపిస్తున్నాం. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ప్రజలతో మమేకం అవుతున్నారు, ఎవరు ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు అన్న దాని మీద సర్వే రకరకాలుగా పలు సంస్థలతో చేస్తున్నాను. అందరి రిపోర్ట్ నా దగ్గర ఉన్నాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఒక రకంగా తీవ్ర స్వరంతో అందరినీ హెచ్చరించారు. మనం ఏం చేశామనే అంశంతో పాటు ప్రజలు, కార్యకర్తలతో ఎలా వ్యవహరిస్తామన్నది కూడా అంతే ముఖ్యం.
కష్టపడి పని చేసే వారికి మంచి పదవులు దక్కుతాయి. ఏడాది ముందు మాత్రమే ఎన్నికల కోసం పనులు చేస్తే ప్రజలు నమ్మరు, విశ్వసించరు. అందుకే మొదటి నుంచి పొరపాటుంటే సరిదిద్దుకుని పాలనలో లోటుపాట్లుంటే సరి చేసుకుందామన్నారు ముఖ్యమంత్రి. ప్రజలు కార్యకర్తలకు నచ్చిన విషయాలుంటే సరి చేసుకుందాం, సరి చేసుకోవాలి. ఏ పనినైనా ప్రజలు మెచ్చాలి, కార్యకర్తలు ఆమోదించాలి. అప్పుడే దానికి విలువ, గుర్తింపు ఉంటుంది. పార్టీ కోసం అంకితమై పనిచేసే వారిని గుర్తుంచుకుని పని చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుందన్నారు ముఖ్యమంత్రి. వారసులైనా సరే వారు పని చేస్తేనే వారికి గుర్తింపునిస్తాం, గుర్తింపు ఉంటుంది, లేదంటే సర్దుకోవటం అంటూ హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దివంగత నేత ఎర్రనాయుడు గారు పార్టీ కోసం పనిచేశారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అయ్యారు. బాలయోగి గారు మరణించిన సమయంలో హరీష్ చాలా చిన్నవాడు. ఇప్పుడు ఆయనకి సీట్ ఇచ్చి ఎంపీనే చేశాం. మాకు వారసత్వం ఉంది, మేము పని చేయం అంటే కుదరదు. పని చేస్తేనే నాయకుడు అవుతాడు. పని చేస్తేనే వారసుడైన కార్యకర్తలు ప్రజలు ఒప్పుకుంటారు, మెచ్చుకుంటారు. లేదంటే మిమ్మల్ని ఇంటికి పంపిస్తా అంటూ హెచ్చరించారు ముఖ్యమంత్రి. నేను ఎప్పుడూ కష్టపడే వారికి చేతునిస్తా. నేను ఇచ్చిన గుర్తింపుని, విలువని మీరు కాపాడుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలతో భేటీ అవుతా, ముఖాముఖి చర్చలు జరుపుతా, మంచి చెడు మాట్లాడదాం. ఎమ్మెల్యేలు చెప్పిన వాటిల్లో ఆచరించదగ్గవి ఉంటే అమలు చేద్దాం, మాట్లాడదాం, పరిష్కరిద్దాం అన్నారు ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేలవి ఏమైనా తప్పులుంటే చెబుతా, సరి చేసుకోండి, సరి చేస్తా, లేదంటే మొహమాటం లేకుండా నిర్ణయం తీసుకుంటా. మళ్ళీ అవకాశం ఉండదు. ఇదేదో ఎమ్మెల్యేలకే కాదు, నా సొంత నియోజకవర్గంలో ఎవరు తప్పు చేసినా పక్కన పెడతా. డబ్బులుంటే గెలుస్తామని భావించడానికి లేదు. ప్రజలకు అందుబాటులో ఉండాలి. కార్యకర్తలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఎన్నికల్లో డబ్బులు పంచడం బాధాకరం. పెన్షన్లు ఇచ్చి ఊరూరా రోడ్లు వేసి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూడా డబ్బులు పంచాలని కూడా మంచిది కాదు. ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో వారికే ప్రజలు ఓట్లు వేస్తారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసినా 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అన్నిటికీ డబ్బులు పని చేయవు. ఆదర్శవంతమైన అభివృద్ధి రాజకీయాలు చేద్దామని చంద్రబాబు స్పష్టం చేశారు. వైకుంఠపాళి అభివృద్ధి వద్దు, సుస్థిర ప్రభుత్వం ఉండటం చాలా ముఖ్యం. సింగపూర్లో 60 ఏళ్లుగా ఒకే పార్టీ అధికారంలో ఉంది. 2004, 2019లో టీడీపీ మళ్లీ గెలిచి ఉంటే రాష్ట్ర రూపురేఖలు మారేవి. గత పాలకుల వల్ల రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. దీన్ని తిరిగి రాబట్టాలంటే కొంత సమయం పడుతుంది. మన ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడుతున్నారు. ఏడాదిలో 9,34,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. దీని ద్వారా 8,50,000 ఉద్యోగాలు వస్తాయి. టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్, ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్, జిందాల్, ఎల్జీ వంటి కంపెనీలు వచ్చాయి. సీమలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. పీఎం సూర్యాగర్ రూఫ్ టాప్ కింద 20 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నాం. ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం విధ్వంసం నుంచి వికాసం వైపు మళ్ళాం. ఏడాదిలో అన్నీ చేశామని చెప్పడం లేదు. అందుకే సుపరిపాలనలో తొలి అడుగుని చెప్తున్నాం. ఎన్నికల సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని సహకరించారు. ప్రజలిచ్చిన ఎంపీ స్థానాలు రాష్ట్ర పరపతికి ఉపయోగపడుతున్నాయి. టీడీపీ ఎప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయలేదు. విశ్వసనీయతకు మారుపేరుగా రాజకీయాలు చేశామన్నారు ముఖ్యమంత్రి. 2014, 2024లో కూడా కేంద్రం నుంచి సహకారం అందిన సహకారాన్ని రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించుకుంటున్నాం. కేంద్ర సహకారం లేకుంటే వెంటిలేటర్ పై నుంచి వచ్చే అవకాశం కూడా ఉండేది కాదు. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసంతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిందని చంద్రబాబు పేర్కొన్నారు. 2019, 2024 మధ్య జరిగిన పాలన వల్ల రాష్ట్రం ఐసీయూలో ఉంది. సెలైన్ బాటిల్ కొనుక్కుంటా కూడా డబ్బులు మిగిల్చిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెల్లిగా సెలైన్ ఎక్కించుకుంటా రాష్ట్ర ఆరోగ్యాన్ని పెంచుకుంటూ వస్తూ ఉంది. సెలైన్ బాటిల్ కొనలేని స్థాయి నుంచి సెలైన్లు తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చే వరకు ఎదిగాం. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఏడాదిలో 34,000 కోట్లు అందించాం. మత్స్యకార భరోసా కింద 250 కోట్లు ఇచ్చాం. తల్లికి వందనం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు పథకం వర్తింపజేశాం. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. కోకో రైతులకు కిలోకు 50 రూపాయలు, మామిడికి కేజీకి 4 రూపాయలు ఇస్తున్నాం. పొగాకును కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. ఎక్కడా పొరపాటు దొరలకుండా పరీక్షలు నిర్వహిస్తున్నాం. 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీరుస్తున్నాం. వచ్చే నెల కేంద్రం పీఎం కిసాన్ ఇస్తుంది. అదే రోజున రాష్ట్రం తరపున అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రైతులకు ఇస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నాం. అర్చకులకు 15,000, నాయీ బ్రాహ్మణులకు 15,000, పాస్టర్లకు 5,000, ఇమాం మౌజన్లకు 5,000, 10,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నాం. పాలసీలు ఎంత మంచివైనా అమల్లో తూట్లు పొడిస్తే సమస్యలు వస్తాయి. ఎవరి పరిధిలో వారు పనిచేస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలం. అమరావతికి కేంద్రం 15,000 కోట్ల సాయం చేసింది. పనులు వేగంగా సాగుతున్నాయి. ఏడాదిన్నరలో పోలవరం పూర్తవుతుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,400 కోట్లు కేటాయించింది. నష్టాల్లో ఉన్న ప్లాంట్ను లాభాల్లోకి తీసుకొచ్చాం. కొప్పర్తి ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసుకుంటున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఆగస్టు నెలకు 703కు పెంచుతాం. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటీని ప్రమోట్ చేశా. నేడు క్వాంటమ్ కంప్యూటింగ్ను ప్రమోట్ చేస్తున్నాం. టెక్నాలజీ వాడుకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉంది. దేశంలోనే మొదటిసారి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. రాను రాను రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఆర్థిక ఉగ్రవాదులు రాజకీయాల్లోకి వచ్చారు. ఉగ్రవాదం ప్రపంచానికి ఎంత ప్రమాదమో ఆర్థిక ఉగ్రవాదం కూడా దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అంతే ప్రమాదకరం. రాజకీయ ముసుగు వేసుకుని నేరస్తులు తిరుగుతున్నారు. రౌడీలు రాజకీయ ముసుగు వేసుకున్నప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదంలో పడతాం. దీనికి 2019 ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న వివేకానంద హత్య ఉదాహరణ. కోడికత్తి గొలకరాయ డ్రామాలతో పాటు ప్రతిపక్షంలోకి వచ్చాక ఇంటి ముందు గడ్డి గాలిపోయింది, సెక్యూరిటీ లేదని గోల చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఇవ్వండి ఇచ్చేది లేదంటున్నారు. సీసీ కెమెరాలు బొమ్మ కెమెరాలు మేము కొన్నాం, అవి ఒరిజినల్ కాదు, అవి పనికిరావని చెప్పి బొకాయిస్తున్నారు. మళ్ళీ బయటకు వచ్చి ఏదో ఘోరాలు జరిగిపోయని చెప్పి గొగ్గలు పెడుతున్నారు. గతంలో అమరావతి రాజధానిపై విష ప్రచారం చేసి వివిధ సంస్థల నుంచి వచ్చే రుణాలు ఇవ్వకుండా చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పుడు మైనింగ్ పై అదే అబద్ధాలు చెప్పి లేఖలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి ఆ ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం తప్పు. కేంద్రం ఎంత ఇవ్వాలో అంతే మొత్తంలో రుణం తీసుకుంటున్నా. కార్యకర్తలు ప్రజల ఆశలు ఉన్నాయి. 2029లో గెలిపే నా ప్రణాళిక. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయండి. ఆ స్కిల్స్ మీకు ఉంటే ఎంజాయ్ చేస్తూ పని చేయవచ్చు. ఇష్టం లేకుండా పని చేస్తే కష్టంగా ఉంటుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.